దేవుడికి స్తోత్రం. సంఘ కాపరి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మీకందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు నామాన శుభాలు చెప్తున్నాను. దేవుడు తన యొక్క కృపను బట్టి తన యొక్క మందిరంలో మనందరము ఆయన వాక్యాన్ని, శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానించుకునే కృపనిచ్చినందుకు దేవుడికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మన దేవుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. పరలోకమందున్న తండ్రి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు యేసుక్రీస్తు ఎక్కడి నుంచి ఈ లోకానికి వచ్చాడు? పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాడు. మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. మరలా ఇక్కడికి వచ్చాక మనకి కొన్ని విషయాల్ని బోధించాడు. మీరు మరలా వచ్చి మిమ్మల్ని నేనుండే స్థలానికి తీసుకెళ్తాను అంటే మరలా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు. అంటే నీవు నేను ఈ లోకంలో సిద్ధపడాల్సిన విషయము కానీ ఏదైనా ఉందంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కావలసిన దేవుడికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలి అని దేవుడు ఈ లోకానికి వచ్చి మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదని చెప్పాడు. అంటే ఆ శ్రేష్టమైన పరలోకానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? అక్కడ కాకుండా ఇంకా అక్కడికి వెళ్ళకపోతే ఇంకొక ప్లేస్కి వెళ్తాం. వెళితే పరలోకానికన్నా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళకపోతే ఇంకొక ప్లేస్ అనేది ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్ళాలి. అందుకని దేవుడు చెప్పిన వాక్యాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ధ్యానించుకున్నాము. అది మన ఆత్మీయ జీవితాలకి చాలా ఉపయోగపడుతుంది. పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చిన దేవుడు పరలోక రాజ్య విషయాల్ని మనకు తెలియచేశాడు. పరలోక రాజ్యం సమీపిస్తుంది అని ప్రారంభించిన దేవుడు మత్తయి సువార్తలోనే ధన్యతల్లో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పాడు. మళ్ళీ అదే అధ్యాయంలో నీ జీవితంలో నీవు సరిగ్గా జీవించకపోతే, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీలో ఉన్న ఏదైనా నిన్ను అభ్యంతరపరుస్తే నువ్వు నరకానికి వెళ్తావని చెప్పాడు. 5వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రసంగించినప్పుడు కొండ మీద ధన్యతల ప్రసంగంలోనే నువ్వు దేవుడు ఆత్మ విషయమై దీనుడివై ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళిన చెప్పిన దేవుడు నీకు దేవుడి దగ్గరికి వెళ్ళటానికి, దేవుడి మార్గంలో చక్కగా నడపటానికి అభ్యంతర పరిచయం నీలో ఉంటే నీవు నరకానికి వెళతావు అని స్పష్టంగా చెప్పాడు. అంటే నరకం గురించి, నరకం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే నరకానికి వెళ్తావని బైబిల్లో స్పష్టంగా ఇక్కడ మాత్రమే యేసుక్రీస్తు మాత్రమే అది దాని గురించిన వివరణ ఇచ్చినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. అంటే ఆత్మీయ జీవితంలో ఈ జీవితాన్ని మనం చాలించిన తర్వాత మనం ఎక్కడో ఒకటి చోటకి వెళ్ళాలి. నీ ఆత్మ పరలోకానికన్నా వెళ్ళాలి, అదర్వైజ్ నరకానికన్నా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తానికి మీరు సిద్ధపరచుకుంటున్నారు మీ ఆత్మీయ జీవితాన్ని అన్నది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ వాక్యం విన్న తర్వాత యేసుక్రీస్తు ఎందుకు అంత స్పష్టంగా మనకి ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యం యొక్క ప్రాశస్త్యము, నరకానికి వెళ్ళకోకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పనుల గురించి చెప్పాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో బహు జాగ్రత్త కలిగి మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఒకసారి చదువు ఉండమ్మా. మరలా 5వ అధ్యాయంలోని 29, 30 వచనాలు చదువుకున్నాము. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుంచి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. తర్వాత కూడా చదువు. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుంచి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఇది ఎవరు చెప్పాడు? యేసుక్రీస్తే చెప్పాడు. అంటే నీ జీవిత విధానంలో ఏదో ఒకటి నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా అడ్డగిస్తుంది. అది ఏదైనా కావచ్చు. అంటే యేసుక్రీస్తు ఎగ్జాంపుల్గా నీ కుడికన్ను అన్నాడు. అంటే మన కళ్ళతో పాపం చేస్తాము. నీ చేతులు కానీ పాదాలు కానీ ఏదైనా నీ యొక్క
జీవిత విధానంలో దేవుడికి వ్యతిరేకంగా నువ్వు జీవించి నరకానికి వెళ్ళటం కంటే అవి లేకోకుండా నువ్వు పవిత్రమైన జీవితాన్ని జీవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నానని మొత్తానికి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రప్రథమముగా తను చెప్పిన ప్రసంగంలోనే పరలోకమును గురించి ఎంతైతే స్పష్టంగా చెప్పాడో నరకము గురించి కూడా అంతే స్పష్టంగా చెప్పాడు. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. మార్క్స్ వార్త 16:16 ఉన్నది. అంటే నమ్మి నువ్వు దేవుడిని నమ్ముకుంటే నీకు జీవం, నమ్మకపోతే శిక్ష విధించబడినంటే శిక్ష ఏముందంటే ఇంకా పాతాళానికి వెళ్తామో నరకానికి వెళ్తామే కానీ ఇంకా వేరే శిక్ష అనేది ప్రపంచంలో మన జీవిత తదనంతరము లేదన్న సత్యాన్ని తెలుసుకొని నీ ఆత్మ పరలోకానికి వెళ్ళేటట్లుగా ఆత్మీయ జీవితంలో సాధన చేయాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి మనము ఎలాంటి జీవితానికి మనము అలవాటు పడుతున్నామనేది చూసుకోండి. ఆత్మీయ జీవితం బహు కఠినమైనది అని చెప్పి దేవాది దేవుడు ఇక్కడే చెప్తాడు. మత్తయి సువార్తలోని 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకున్నాము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. యేసుక్రీస్తు మళ్ళా ఇదే ప్రసంగంలోనే ఇంకొక పార్ట్గా చెప్పాడు. నాశనానికి పోయే ద్వారం అంటే నరకానికి పోయే ద్వారం చాలా విశాలంగా, వెడల్పుగా, చాలా సంతోషకరంగా, ఆహ్లాదకరంగా, మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉంటుందంట. జీవానికి పోయే ద్వారం ఇరుకు ద్వారం అంటే శ్రమల గుండా, కష్టాల గుండా, ఇబ్బందుల గుండా, హేళనలు, అవమానాలు. ప్రతి వ్యక్తి నువ్వు నిజాయితీగా ఉంటే ప్రతి వ్యక్తి నిన్ను అపహాస్యం చేయాల్సిందే. నీ జీవితంలో నువ్వు శ్రమ పొందకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడి కాదు. ఎందుకంటే సత్యాన్ని ఎప్పుడు లోకము ద్వేషిస్తుంది కాబట్టి నువ్వు నిజాయితీగా జీవిస్తే నిన్ను ప్రతి వ్యక్తి ద్వేషించినప్పుడు మాత్రమే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు. కానీ అందచేత గణపరిచినప్పుడు నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసుక్రీస్తుని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆయన ఇక్కడెక్కడ గణపరచబడలేదు. ఒక్కసారి మాత్రం యెరూషలేము జయ ప్రవేశం అప్పుడు మాత్రమే హోసన్నాని దేవుడి నిర్ణయ ప్రకారం జయధ్వానాలు చేశారు. కానీ మిగతా ప్రతి సమయంలో ఆయన ఎంత సత్యంగా, సూటిగా, స్పష్టముగా ఎదుటి మనుషులకి మనసుకు తగిలేటట్లుగా దేవుడు మాటలు చెప్తే ఏ వ్యక్తికి నచ్చదు. నేను కూడా కొన్ని మాయ మాటలు అంటే మీకు నచ్చిన మాటలు, మీరు మంచోళ్ళు కాకపోయినా మీరు మంచోళ్ళని దేవుడి వాక్యాన్ని వక్రీకరించి మీకు మసిపూసి మారేడుకాయ చేసి మీరు మంచోళ్ళు, మీరంతా పరలోక రాజ్యానికి వెళ్తారంటే మీకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్తే అది మన మనసులకి నచ్చదు, ఎవరికీ నచ్చదు, అది నాకైనా నచ్చదు. అంటే నిజము, దేవుడి వాక్యం ఇలా ఉన్నది, ఇలా ఉన్నది, ఇలా ఉన్నది, ఇలా ప్రవర్తించండి, దేవుడు సంతోషపడతాడని చెప్తే ప్రపంచంలో ఏ వ్యక్తికి నచ్చదని దేవుడే చెప్పాడు. ఇరుకు ద్వారమున ప్రయత్నించండి. జీవానికి పోయే మార్గము ఇరుకు మార్గము. విశాలమైన జీవితంలో, ఆత్మీయ జీవితంలో సంతోషకరమైన పూల బాట వేసిన ఆత్మీయ జీవితమే ప్రతి వ్యక్తి కోరుకుంటున్నాడు. కానీ దేవుడికి నచ్చినట్లుగా జీవించాలని ఎవరు కోరుకోవట్లేదు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ప్రయాణము ముందుకు సాగట్లేదన్న సత్యాన్ని తెలుసుకోండి. మరి మన జీవితంలో మనము ఎలా ప్రయత్నిస్తున్నాము? పరలోక రాజ్యానికి నీ జీవితాన్ని ప్రయాణం అంటే విశాలమైన మార్గంలో ప్రయత్నిస్తున్నావా? ఇరుకు మార్గంలో జీవానికి పోయే మార్గము, పరలోక రాజ్యానికి వెళ్లే మార్గాన్ని నువ్వు అన్వేషిస్తున్నావా, లేకపోతే నరకానికి వెళ్లే మార్గాన్ని అన్వేషిస్తున్నావా అనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. నీవు దేవుడికి నచ్చినట్లుగా ఉంటే నా చిత్త ప్రకారము ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నన్ను చిత్త ప్రకారము జరిగించేవాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. ప్రభువా అని పిలిచి ప్రతి వాడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని చెప్పి దేవుడు చెప్పాడు. అంటే నీ జీవితంలో ప్రభువా అంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావని అనుకుంటే అది భ్రమ అని చెప్పి దేవుడు యేసుక్రీస్తు మళ్ళీ ఇదే అధ్యాయంలో చెప్తాడు. అంటే ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ దేవుడి చిత్తాన్ని జరిగించేవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే నీ యొక్క జీవితంలో దేవుడికి అభ్యంతరకరమైన దానిని నువ్వు తీసివేసుకుంటే నరకానికి వెళ్ళకోకుండా దేవుడి రాజ్యానికి వస్తావు. ప్రభువా అని పిలవటం ఒక్కటే కాకుండా దేవుడి చిత్తాన్ని నీ జీవితంలో జరిగించడానికి ప్రయత్నిస్తే
నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశము నీకు దేవుడు సమృద్ధిగా ఇస్తాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ఈరోజు ఈ రెండిటిలో ఉన్న తేడాలు, నరకానికి ఎవరు వెళ్తారు, పరలోక రాజ్యానికి వెళ్తారు. దేవుడు ఈ లోకానికి వచ్చింది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో స్పష్టంగా ప్రపంచ మానవాడికి చెప్పాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన్ని అనుగ్రహించాడు. నశించిపోయి నువ్వు నరకానికి వెళ్ళిపోవడానికి ఆయనకి ఇష్టం లేక తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన పట్ల ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవానికంటే పరలోక రాజ్యానికి వెళతారు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు కాబట్టి ఆయన నీ యొక్క దేవుడిగా నువ్వు అంగీకరించి విశ్వాసాన్ని ప్రకటిస్తే నిత్య జీవానికి వెళతావు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అదే అధ్యాయంలో 3వ అధ్యాయంలోనే చివరి వచనం ఒకసారి చదువుకుందాము. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుని కానివాడు జీవము చూడడు గాని దేవుడి ఉగ్రత వాని మీద నిల్చున్నాం. అంటే యేసు క్రీస్తుని ఎవరైతే ప్రేమిస్తారో వారు మాత్రమే జీవాన్ని చూస్తారంటే పరలోక రాజ్యాన్ని వెళ్తారు. అలా కుమారుడికి విధేయుడు కాకోకుండా, కుమారుని విశ్వసించుకోకుండా, అతని మీద సరైన ఫెయిత్ లేకోకుండా, యేసుక్రీస్తుని నమ్మకంగా యథార్థంగా అంగీకరించిన వ్యక్తి ఆ జీవాన్ని చూడకోకుండా దేవుడి ఉగ్రతకి గురి అవుతాడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అంటే ఇదంతా యేసుక్రీస్తు చెప్పాడు అన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం. నేను చెప్పే ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు నరకం గురించి పరలోకం గురించి ఏమి స్పష్టంగా మనకు చెప్పాడు, ఆయన చెప్పటంలో ఉన్న ఔన్నత్యం ఏంటి, మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని మన నుంచి కోరుకున్నాడు అనేది మీకు స్పష్టంగా అర్థం కావాలన్న విషయం తెలియజేయడానికే నేను ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు వచ్చింది మనందరినీ తనతో పాటు మహిమగల రాజ్యంలో తనతో పాటు ఎటర్నల్ అంటే సదాకాలము నిలిచే ఆ రాజ్యంలో, పరలోక రాజ్యంలో నిత్యము సంతోషంగా ఉండే ఆ రాజ్యంలో ఉంచాలని కోరుకోవటానికి వచ్చాడు. మనం కూడా అదే రీజన్తో మనం నమ్ముకున్నాం. కానీ అక్కడికి వెళ్ళకోకుండా మన ఆత్మీయ జీవితంలో మన లోకంలో మనకు నచ్చినట్లుగా జీవించి సైతానికి ఎప్పుడైతే మనము లోబడమో ఆత్మీయ జీవితంలోంచి నువ్వు తొలగిపోయి పరలోక రాజ్యానికి బదులు నరకానికి వెళ్ళటానికి అవకాశం ఉన్నది. అలాంటి ఎటువంటి అవకాశం మన జీవితంలో ఉండకోకుండా నీ జీవితము దేవుడికి నచ్చినట్లుగా ఉండాలన్న ఆలోచన మీలో పుట్టాలని, దేవుణ్ణి అమితముగా ప్రేమించి దేవుడి ప్రేమను పొందుకోవాలంటానికే నేను ఈ వాక్యాన్ని దేవుడి యొక్క ఆలోచన మేరకు మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మనము యేసుక్రీస్తు చాలా ఉదాహరణలు చెప్పాడు. ఎందుకంటే పరలోక రాజ్యం గురించి, నరకం గురించి ఆయన ఎక్కువ చెప్పాడు కానీ ఇంకా ఎవరు చెప్పలేదు అన్న సత్యాన్ని మనం తెలుసుకొని ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారని దేవుడు చెప్పినవి మనం చూసుకొని తర్వాత వాక్య భాగంలోకి వెళ్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50 వచనాల దాకా మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 13 మరియు పరలోక రాజ్యము నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగనే యుగ సమాప్తి ఎందునో జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుంచి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. నీతిమంతులు దుష్టులు అని దేవుడు సపరేషన్ చేశాడు. దేవుడు నిన్ను తన రక్తంలో పరిశుద్ధపరచడం మూలంగా నువ్వు నీతిమంతుడయ్యావు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ప్రతి దినము మనం చేసిన ప్రతి తప్పుని ఆయన పవిత్రమైన రక్తంలో ప్రక్షాళన చేసుకుంటూ మనము ప్రార్థనతో మన జీవితాన్ని జీవించడం మూలంగా నీతిమంతులం అవుతాం. అలాంటి నీతిమంతుల్ని ఒక పక్కన పెడతాడంట. దేవుడిలో యథాలాపమైన భక్తి జీవితం అంటే మన పాపాలను ఎప్పుడు ప్రక్షాళన చేసుకోకుండా మనం నడిచేదే కరెక్టు, నేను నడిచేదే కరెక్టు, నేను నడిచేదే కరెక్ట్ అనుకుని వాక్యంతో అర్థంలో చూసుకొని మనం మార్చుకోకుండా అలాగే జీవించే వాళ్ళని దుష్టులు అంటాడు. అంటే దేవుడు ఇప్పుడు అవ్వ ఎవరికి లోబడింది? దేవుడి చేతే సృష్టించబడింది. కానీ ఎవరికి లోబడింది? సాతాను యొక్క ఆలోచనకి లోబడింది. అక్కడ దుష్టుడికి లోబడింది అన్న సత్యాన్ని తను ఇంకా గ్రహించలేకపోయింది.
దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని ఆ రోజే దేవుడి యొక్క పాదాల మీద వాళ్ళిద్దరూ ప్రణమిల్లి దేవా నన్ను క్షమించని ఆదాము అవ్వ ఆ రోజే దేవుడి దగ్గర క్షమాపణ కోరినట్లయితే వేరేలాగా ఉండే. కానీ అవ్వ దుష్టుడి యొక్క ఆలోచన చొప్పున ఎప్పుడైతే నడవటం మొదలు పెట్టిందో దేవుడికి విధేయత నుంచి అవిధేయతకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అంతేగాని విధేయతను చూపించలేదు. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి సైతాన్ దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని చెప్పిన ఆలోచన ప్రకారం చేస్తే నీలో విధేయకరమైన జీవితము, తప్పుని ఒప్పుకునే జీవితం ఉండకోకుండా దేవుడికి వ్యతిరేకమైన జీవితంలోకి ఇంకా వెళ్ళిపోతూ దూరంగా వెళ్ళిపోతావు. అతనే వెంటి వ్యక్తిని దేవుడు దుష్టుడు అంటాడు. అంటే దేవుడిని ఎరిగిన తర్వాత దేవుడు ఒకటి చేయమన్నప్పుడు అది చేయకోకుండా వేరే చేసి కూడా పర్వాలేదు, దేవుడికి నచ్చినట్లే నేను జీవిస్తున్నానని నన్ను నేను బుకాయించుకోవటమో నీతిమంతుడి నుంచి నీ స్థానాన్ని దుష్టుడి దగ్గరికి మార్చేస్తుంది. నీతిమంతుడిని ఎక్కడ చేస్తారు? పరలోక రాజ్యంలోకి వెళ్తారు. దుష్టుల్ని అంటే నరకంలోకి పడేస్తాడు. అక్కడ ఏడ్పును పండ్ల కొరుకును ఉంటుందని చెప్పి యేసుక్రీస్తు ఈ ఉపమానం చెప్పాడు. మళ్ళా ఇంకొక ఉపమానంలో బైబిల్ గ్రంథంలో పరలోకం నరకం గురించి యేసుక్రీస్తు ఇంకొక చాటు చాలా స్పష్టంగా చెబుతాడు. లోక సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు మీరు చదువుకోండి. 19 నుంచి 2 వచనాలు చదివితే చాలు. ధనవంతుడు ఒకడు ఉండేను, ఊదారంగు బట్టలను సన్నపు నార బట్టలను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడే. ధనవంతుడి ఇంటి వాకిట పడియుండి అతడు బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరేను గాని అతడు కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మునగా ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి. చాలమ్మా, ఇక్కడ ఇద్దరున్నారు. భూమి మీద విపరీతమైన సుఖాన్ని విలాసవంతమైన జీవించిన వ్యక్తి ఎక్కడున్నాడు? దేవుణ్ణి నమ్ముకొని నిజాయితీగా యథార్థంగా పవిత్రంగా జీవిస్తూ చాలా శ్రమలను అనుభవిస్తూ బీదవాడిలాగా అడుక్కునేవాడిలాగా అనారోగ్యంతో జీవిస్తూ తన అనారోగ్యం నుంచి ఆ అనారోగ్యాన్ని బాగు చేసుకోవటానికి కానీ తన సంపాదన తను సంపాదించుకోవటానికి కానీ విలాసవంతమైన జీవితానికి జీవించడానికి అవకాశం లేకోకుండా నీతిగా సన్మార్గంలో దేవుడికి నచ్చినట్లుగా జీవించే ఇద్దరు వ్యక్తుల జీవితాన్ని చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి నీతి నిమిత్తము హింసింపబడుతూ ఉన్నాడు, శ్రమలు పడుతూ బాధపడుతూ ఉన్నాడు. కానీ ఇంకొక వ్యక్తి విలాసవంతముగా జీవిస్తూ ఉన్నాడు. అంటే దేవుడి కోసం శ్రమ పడే వ్యక్తి ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో దేవదూతల చేత కొనిపోబడ్డాడు పరదైసుకి. ఇంకొక వ్యక్తి ఎక్కడున్నాడు? చనిపోబడ్డాడు. ఇద్దరు ఒకేసారి చనిపోయారు. దేవదూతలు కొనిపోయి పరలోక రాజ్యానికి పరదేశుకు తీసుకెళ్లారు. ఇంకొక వ్యక్తి చనిపోయి వెంటనే పాతాళంలో బాధపడుచు వేదన పడుచు ఉంటాడు. దాన్నే వేదనకరమైన స్థలమని 28వ వచనంలో వేదనకరమైన స్థలము. అక్కడ అతనికి దాహమైపోతుండే, నాలుక పిడిచకట్టుకుపోతుంది కానీ ఒక్క డ్రాప్ మంచినీళ్ళు దొరక్క అల్లాడిపోతూ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరము శ్రమ వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. అంటే పరలోక రాజ్యంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని అతడు ఎంతో సేద తీరుతూ సంతోషపడుతూ దేవుడి యొక్క ఆహ్లాదకరమైన మనము ఎండ్ల నుంచి వస్తే చక్కగా సెంట్రల్ ఏసీ ఉన్న ఇంట్లో ఎలాగైతే కూర్చుంటే నువ్వు ఎంత విలాసవంతంగా చక్కగా సంతోషంగా ఉంటావో అలాంటి స్థలంలో అంటే మండు టెండలో ఇప్పుడు దాకా ఏసీలో ఉన్న వ్యక్తి తీసుకెళ్లిపోయి మండు టెండర్ దగ్గర పెడితే ఎలాగుంది? అది ధనవంతుడి పరిస్థితి అలాగుంది. అంటే దేవుడి కోసం శ్రమ పడిన వ్యక్తి ఈ లోకంలో పరలోకంలో ఉంటాడు. అలా కాకుండా దేవుణ్ణి నమ్ముకొని నేను శ్రమ పడను, నాకు నచ్చినట్లుగా జీవిస్తా, లోకంలోనే వేషధారంతో జీవిస్తూ విలాసవంతంగా అబద్ధాలు చెప్తూ అన్యాయంగా సంపాదిస్తూ నాకు నచ్చినట్లుగా జీవితాన్ని జీవించి అలాగే పరలోకానికి వెళ్ళగలిగిన భ్రమలో ఉన్నట్లయితే నువ్వు వేదనకరమైన స్థలానికి వెళ్తావని యేసుక్రీస్తు చెప్పాడు. 3వ చూస్తున్నా యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చివరి చదువుకున్నాను. మీరు 25 నుంచి 29 దాకా చదువుకోండి. తర్వాత 29వ వచనము చదవమ్మా. విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని విరువారు చెప్పుచున్నాను. 29వ వచనం చదవమ్మా చాలు. మేలు చేసిన వారు
జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు వచ్చెదరు. అంటే దేవుడు వచ్చినప్పుడు మేలు చేసిన వాళ్ళేమో జీవ పునరుత్థానం అంటే పరలోక రాజ్యానికి వెళ్తారు. కీడు చేసిన వాళ్ళంటే ఈ లోకంలో అందరికీ అపకారం చేసేసి, అందరినీ దోచుకొని, అందరిని హింసించి, అందరిని హేళన చేసి, అందరి మీద అతిశయించి గర్విష్ఠులాగా లోక స్వభావాన్ని కలిగి ఉండి దౌర్జన్యాలతో జీవించే వ్యక్తి, కీడు చేసే వ్యక్తి నరకానికి వెళ్తాడు. మేలు చేసి అందరికీ ఓదార్చి, ఆదరించి, ఔదార్యం చూపించి, సహవాసంలో ప్రేమతో పంచి, వాళ్ళకి ఆదరించి, వాళ్ళ కోసం ప్రార్థన చేసి దేవుడి మార్గంలోకి నడిపించి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారని దేవుడు చెప్పాడు. అంటే నువ్వు మేలు చేస్తే నీ జీవితంలో ఇతరులకు మేలు, నీకు మేలు చేసుకోవడం కాదు. నీకు మేలు అంటే దేవుడికి నమ్మకంగా ఉండటం అనేది, నీ యొక్క ఆత్మను రక్షించుకోవడం కానీ, ఇతరుల పట్ల మేలు స్వభావాన్ని కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తావు. కీడు చేసే స్వభావం ఉంటే నరకానికి వెళ్తావు అని 3 రకాలైన దేవుడు వివరణ చెప్పాడు. ఫస్ట్ దుష్టులు నీతిమంతులు అన్నారు. దుష్టులు దుష్ట స్వభావం కలిగిన, సైతాన్ స్వభావం కలిగి, నేను దేవుడి పక్షానే ఉన్నాను, దేవుడితో నేను నడుస్తున్నానని చెప్పి తన బుకాయించుకుంటూ వేషధారణ జీవితంతో జీవించే వ్యక్తి నరకానికి వెళ్తాడు. నీతిమంతుడు మటుకు దేవుడి వాక్యానుసారమైన జీవితం, దేవుడి చిత్తానుసారమైన జీవితం జీవించే వ్యక్తి పరలోకానికి వెళ్తాడు. అలా కాకోకుండా ఇంకొకరు ఏంటంటే మరలా కీడు, రెండో వ్యక్తి ఎవరంటే కష్టాన్ని అనుభవించి నీతి కోసం జీవించే లాజరు పరలోకానికి వెళ్ళాడు. సుఖంగా ఈ లోకంలో దేవుడిని నమ్ముకుంటూ కూడా సుఖవంతమైన జీవితాన్ని కోరుకున్న వ్యక్తి నరకానికి వెళ్ళేవాడు. ఇక్కడ ఎదురు వ్యక్తికి మేలు చేసేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఎదురు వ్యక్తికి కీడు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి నరకానికి వెళ్ళిపోయినట్లుగా యేసుక్రీస్తు ఈ లోకానికి చెప్పాడు. అంటే రెండు విధాలైన కంపారిజన్ ఆయన స్పష్టంగా చెప్పాడు. నువ్వెలా చేస్తే ఇలా వెళ్తావు, నువ్వెలా చేస్తే ఇలా వెళ్తామని స్పష్టంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పాడు. మరి మనము మన జీవితంలో యేసుక్రీస్తు లాజరు ధనవంతుడు గురించి స్పష్టంగా చెప్పాడు. మరి తన సిలువలో చనిపోతూ చివరికి ఇద్దరు దొంగల దగ్గర ఏ వ్యక్తి నరకానికి వెళ్తాడు, ఏ వ్యక్తి పరలోకానికి వెళ్తాడని ప్రపంచ మానవాళికి స్పష్టంగా సిలువ మీద చూపించాడు. ఒక వ్యక్తి లోకాన్నే కోరుకొని నన్ను రక్షించు, నన్ను బ్రతికించి లోకానికి వెళ్ళిపోయి లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తానంటాడు. ఇంకొక వ్యక్తి, అయ్యా నేను తప్పు చేశాను దేవా, నన్ను క్షమించు, నువ్వు దేవుడి కుమారుడు అని విశ్వసిస్తున్నాను, నీతో పాటు పరలోక రాజ్యంలో ఉండటము నాకు చాలా ఇష్టమో, ఇదంతా అన్యాయమైన ప్రపంచము, ఈ లోకంలో న్యాయం లేదు, మమ్మల్ని హింసించి నన్ను చంపేయడానికి ప్రయత్నించారు కానీ నా పట్ల ఎటువంటి కనికరం కానీ ప్రేమ కానీ చూపించలేదు, కానీ నన్ను క్షమించావు, ప్రేమించావు దేవా, నీ రాజ్యంలోనే నీతి ఉంది, నీ దగ్గరే నాకు సమాధానము, నీ దగ్గరే నాకు ప్రేమ అని చెప్పిన వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకెళ్లాడు. అంటే నరకానికి ఎవరు వెళ్తారు అనేది, పరలోక రాజ్యానికి వెళ్తారు అనేది భూమి మీద దేవుడు స్పష్టంగా పరలోక రాజ్యానికి వెళ్లే వ్యక్తి సిలువు మీద తన తప్పుల్ని ఒప్పుకొని దేవుని తన దేవుడిగా, ఇందాక చెప్పాం కదా, తన యొక్క కుమారుడు యందు విశ్వాసం ఉంచేవాడే జీవం గలడు, తన కుమారుని విశ్వసించని వాడు జీవము లేనివాడు, మరణంలో ఉంటాడు. యేసుక్రీస్తు సిలువుల మీద ఇద్దరు దొంగల ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచల, ఇంకొక వ్యక్తి యేసుక్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసం 100% విశ్వాసం ఉంచటం మూలంగా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఈ ఇద్దరి జీవితాల్లో మీరు ఎవరి జీవితాన్ని అనుసరిస్తున్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సిలువు మీద ఇద్దరు దొంగల్ని యేసుక్రీస్తుని ఎదురుగా పెట్టుకొని ప్రామాణికంగా మీ ఆత్మీయ జీవితాన్ని మీరు పరిశీలించుకోండి. మీరు ఏమి కోరుకుంటున్నారు, దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడని బైబిల్ గ్రంథం ద్వారా నీకు స్పష్టంగా కనపడుతున్నప్పుడు ఏ జీవితాన్ని నీవు కోరుకుంటున్నావు, ఏ జీవితాన్ని నువ్వు వద్దనుకొని దేవుణ్ణి వ్యతిరేకిస్తూ నీకు నచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలోనే సంతోషంగా జీవించి, కానీ ఇక్కడ సంతోషంగా జీవించి ఆనందకరంగా వాళ్ళకి నచ్చిన జీవితాన్ని జీవించారు. తదనంతరము జీవితంలో యేసుక్రీస్తు వచ్చాక అక్కడ నిరంతరము మండే అగ్నిగుండంలో బాధపడుతూ ఉంటారన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ కొంతకాలం శ్రమలే కావచ్చు, కానీ పరలోక రాజ్యంలో నిత్యత్వ మహిమలో నీవు ఉండాలంటే దేవుణ్ణి నమ్మకంగా, యథార్థముగా, పరిపూర్ణంగా, నిష్కలంకంగా, యథార్థమైన భక్తి భావనతో ఆరాధించడం నేర్చుకోవాలి. కానీ మనకు నచ్చిన నా చిత్తము దేవుడి చిత్తం కాదు, నా ఆలోచన దేవుడి చిత్తం కాదు, ప్రజలంతా ఏం చేస్తుందంటే వాడి చిత్తాన్నే దేవుడి చిత్తం అనుకొని మభ్యపడి సైతాన్ని పెట్టి మభ్యతలో పడిపోయి దేవుడి వాక్యానికి విధేయులు కావట్లేదు. కానీ దేవుడి వాక్యాన్ని ఆత్మీయమైన జ్ఞానంతో ఏ వ్యక్తి అయితే చదవడం ప్రారంభిస్తాడో ఆ వ్యక్తికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు, ఆత్మీయమైన కళ్ళతో మనోనేత్రాలతో వెలిగించుకుని దేవుడి వాక్యాన్ని చదివినప్పుడు
దేవుడు తనతో సంధించినప్పుడు, మాట్లాడినప్పుడు దేవుడికి విధేయుడవుతాడు. అదే పరలోకము. ఈ లోకంలో కూడా పరలోకంలో జీవించినట్లే దేవుడికి విధేయుడైన వ్యక్తి ఈ లోకంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ పరలోకము లాంటి సంతోషకరమైన జీవితంలో జీవిస్తున్నట్లన్న సత్యాన్ని తెలుసుకోండి. మరి మీ ఆత్మీయ జీవితం ఎలాగున్నదంటే మీరు నరకానికి వెళ్ళకోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నరకానికి ఎవరు వెళ్తారనేది మీకు ఇందాక చెప్పాను. కీడు చేసే వాళ్ళు వెళ్తారు, దుష్టులు వెళ్తారు. అంటే దేవుడికి నచ్చినట్లుగా కాకుండా ఈ లోకంలో వేషధారణతో కూడితంలో జీవితంతో అయినా కానీ దేవుడికి నచ్చినట్లుగా ఉండేవాళ్ళు వెళ్తారని చెప్తారు. మరలా నరకానికి నరకంలో ఎవరుంటారు? అపవాది అయిన సాతాను ఉంటాడు. అపవాది అయిన సాతానే నరకంలో ఉంటాడని ఈ బైబిల్ గ్రంథంలో మనం ఏం చెప్తామంటే, సృష్టి ఆరంభంలో దేవుడి మీద తిరుగుబాటు చేసిన సైతాను అక్కడ ఉంటాడు. నరకం గురించి తెలుసుకొని తర్వాత మనము దేవుడి యొక్క వాక్య భాగంలోకి వెళ్తాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందరి కటిక చీకటి గల బిలంలోకి తోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించడం. దేవదూతలు పాపం చేసినప్పుడంటే దేవుడి యొక్క మహాపర్వతం దగ్గర సాతాన్ అంటే లూసిఫరు దేవుడి యొక్క స్థానాన్ని అంటే ఆక్రమించాలని చూసి అతిశయించినప్పుడు, వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడికి విరోధంగా వాళ్ళని కూడా క్షమించకోకుండా పాతాళానికి తోసేశాడు. అక్కడ చీకటి అగాధ బిలాల్లో వాటిని బంధించి ఉంచాడనేది చెప్తున్నాడు. మరి అదే ఈ లోకంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా ఆ సత్యాన్ని ఒక సైతానే స్పష్టంగా ఒప్పుకుంటారు. లోకాసువార్త 8వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక సేన అనే దెయ్యము ఉంటది. ఆ సేన అనే దెయ్యం అంటే నెంబర్ ఆఫ్ 100 మంది దెయ్యాలు ఒక వ్యక్తిలో చేరి అతన్ని పిచ్చోని చేసి సమాధుల్లో బట్టలు లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతుంటే ఆ దెయ్యం పట్టిన వాడిని చూస్తారు. తర్వాత చదువుకోండి మీరు 26వ వచనం నుంచి తర్వాత. అయితే ఈ సేన అనే దెయ్యము 28వ వచనంలో చూస్తాము. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలబడి, యేసు, సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాడు. సైతాన్ చెప్తున్నాడు. ఆ దెయ్యం పట్టినోడు సైతాను లోపల చెప్తుంటే మరలా సైతాను దేవుడిని ఏం బతిమలాడుకుంటుందనేది 31వ వచనం చూద్దాము. యేసు నీ పేరని వారిని అడుగుగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోకి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయన వేడుకొనెను. అంటే సైతాన్లు ఉండే స్థలం ఇక్కడ పాతాళం. అయ్యా, నన్ను మళ్ళీ గబుక్కుని పాతాళానికి పంపించగాకు, ఆ పందులు ఉన్నాయి, ఆ పందుల్లోకి వెళ్ళిపోతాను నేను, నన్ను పాతాళానికి వెళ్ళమని మటుకు ఆజ్ఞాపించద్దు. ఎందుకంటే నువ్వు ఆజ్ఞాపిస్తే నేను చచ్చినట్లు అక్కడికి వెళ్లాల్సిందే, కాబట్టి పాతాళానికి వెళ్ళానని నన్ను ఆజ్ఞాపించొద్దయ్యా అని చెప్పి సైతాను దేవుడిని బ్రతిమలాడుతుంది. అంటే సాతాను దేవుడి యొక్క అంటే దేవుడికి వ్యతిరేకంగా చేసిన దాని దూతలంతా ఉండే స్థలం ఎక్కడ? నరకము, పాతాళము, అగ్నిగుండము. అదంతా ఒక దేవుడు పెట్టిన పేరు. దాన్నే పాతాళం అంటాము, దాన్నే నరకం అంటాము, దాన్నే చీకటిలో అంటాము, అగాధ బిలం అంటారు. రకరకాలైన పేర్లతో అక్కడ సైతాన్ ఉంటుంది. దాని యొక్క క్రియల్ని చేసే వ్యక్తుల్ని దేవుడు దానికి నచ్చినట్లుగా జీవించే ప్రతి వ్యక్తి దానితో పాటు ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దేవుడి యొక్క పరలోక రాజ్యంలో ఉంటాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇప్పుడు అక్కడ నరకంలో ఎవరుంటారు? సైతాన్లు ఉంటాయి. అంటే సైతాన్ని తోసేశాడు. తర్వాత ఈ యొక్క చిన్న చిన్న దెయ్యాలు కూడా అక్కడే ఉంటాయని చెప్పాడు. మరి ఇక్కడికి ఎవరు వెళ్తారని మిమ్మల్ని చూస్తే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రయాణం వెళ్తున్నప్పుడు ఒక ధనవంతుడు వస్తాడు. దేవా, నిత్య జీవానికి పోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. నిత్య జీవానికి పోవటానికి కావాల్సిన మార్గం, ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నానంటే ఆస్తి మీద వ్యామోహం తగ్గించుకో అని చెప్తాడు. నీ ఆస్తి మీద వ్యామోహం తగ్గించుకొని ఈ లోకంలో నువ్వు ప్రేమించే దాని మీద నువ్వు వ్యామోహాన్ని తగ్గించుకో అంటే నేను తగ్గించుకోనని వెళ్ళిపోతాడు. అంటే నిత్య జీవరాజ్యానికి వెళ్ళటానికి ఎలా వెళ్ళాలని అడిగాడు, కానీ దేవుడు చెప్పింది పాటించలేదు. ఇంకొక శాస్త్రి వస్తాడు. నువ్వు నీతిమంతుడివి, సత్యవంతుడివి, పరలోక రాజ్యంలో గొప్ప విషయాలు ఏంటని అడిగితే ఆయనకు అన్నీ చెప్తాడు. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించని చెప్పి, దేవుడిని పూర్ణమైన మనసుతో ప్రేమించని చెప్తే, అంటే ఇలాంటి గొప్ప లక్షణాలని అతనే చెప్తాడు. శాస్త్రోపదేశకుడే దేవుడికి. అంటే నువ్వు పరలోక రాజ్యానికి ఎంతో దూరంలో లేవు,
దేవుడి సత్యాన్ని నేర్చుకుంటావు. అంటే దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించాలన్న సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి పరలోక రాజ్యానికి ఎంతో దూరంలో లేవని చెప్తాడు. మరలా శిష్యులు 12 మంది, మేము సమస్తాన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకేం దొరుకుతుందంటే 12 పరలోక రాజ్యంలో 12 సింహాసనాల మీద కూర్చొని మీరు తీర్పు తీరుస్తారని చెప్తాడు. మరి ఇలాగూ నీవు కూడా నిత్యరాజ్యానికి పోవాలంటే నేనేం చేయాలి దేవా అని దేవుణ్ణి ఏ రోజన్నా అడిగావా? ఆ యొక్క అంటే ఆస్తి కలిగిన ధనవంతుడు అడిగాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను చేయాలంటే దేవుడు ఒక చెప్పాడు. శాస్త్రి వచ్చి అడిగాడు, శాస్త్రి వచ్చి అడిగితే కూడా శాస్త్రికి కూడా చెప్పాడు దేవుణ్ణి పరిపూర్ణమైన మనసుతో దేవుణ్ణి పొరుగువాడిని ప్రేమించాలని. అలా కాకోకుండా మరలా ఇతను కూడా శిష్యులు కూడా అడిగారు, అయ్యా అన్ని వదిలేసేసి నేను వెంబడిస్తున్నాం కదా, మాకేంటంటే పరలోక రాజ్యంలో 12 సింహాసనాల మీద కూర్చుంటారని చెప్పినాడు. అంటే దేవుణ్ణి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే నీవేమి చేయాలి? నీ జీవితంలో ఉన్న లోటుపాట్ల గురించి నువ్వు దేవుణ్ణి అడుగు. అంటే ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిలో ఒక్కొక్క లోటుపాట్లు ఉంటాయి, కానీ అందరిలో ఒకే లోటుపాటు ఉండదు. కాబట్టి నీ జీవితంలో దేవా నీతో అన్యోన్యమైన సహవాసంలో నేను సహవాసంలో కరెక్ట్గా ఉన్నానా, నీకు నచ్చినట్లు జీవిస్తున్నానా, నీకు ఇష్టంగా నేను జీవిస్తున్నాను లేదా నన్ను పరిశీలించి దేవా. మనుషులు కావాలని నా మీద స్వార్థంతోనో అతిశయంతోనో నాలో లేనిపోని తప్పులు చెప్పి నన్ను నిజమైన దేవుడు మార్గం నుంచి తప్పించాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మను, కానీ నువ్వు నిజముగా నాతో మాట్లాడు, నీ రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా తన యొక్క ప్రియమైన శిష్యులు అడిగిన ఒక వచనం మటుకు చెప్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27 నుంచి 29 తర్వాత మీరు చదువుకోండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు. అంటే వద్దులేమ్మా, తర్వాత చదువు. మేము అంతా వదిలిపెట్టేసేసి నిన్ను వెంబడించామంటే 12 సింహాసనాల మీద మీకు పరలోక రాజ్యంలో అన్నీ ఇస్తాను. ఈ లోకంలో కూడా మీరు ఏదైతే నా కోసం కోల్పోయారో దాన్ని 100 రెట్లు మీకు ఇస్తాను. ఇళ్లను కానీ సహోదరులు కానీ, నీ కోసం దేవుడి కోసం ఆస్తులు కోల్పోయావా, దేవుడి కోసం నీ కుటుంబాన్ని వదిలేసావా, వాటన్నిటికంటే అత్యద్భుతంగా 100 రెట్లు ఈ లోకంలోనే ఇస్తాను. మరలా పరలోక రాజ్యంలో నీకు అధికారం ఇస్తాను, సింహాసనం ఇస్తానని తన ప్రియమైన శిష్యులకు చెప్పాడు. నీకు కూడా నీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి దేవా అని ప్రతి వ్యక్తి మీరు అడిగినట్లయితే మీ జీవితంలో దేవుడు మీరు చేయాల్సింది చెప్తాడు. అయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికంటే ముందు ఇందాక నరకం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నరకానికి ఎవరు వెళ్తారంటే దేవుడి యొక్క జీవ గ్రంథంలో పేరు లేని వాళ్ళు మాత్రమే వెళ్తారని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 15వ వచనం చూద్దాము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనపడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడిన. ఆ ఎవరి పేర్లు రాయబడవు అని చెప్పేసి 21వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నాము. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అంటే ఇదే నరకం. ఎవరుంటారు? జీవ గ్రంథంలో పేర్లేనంటే జీవ గ్రంథంలో పవిత్రమైన పరిశుద్ధంగా జీవించే వాళ్ళ పేర్లుంటాయి. యేసుక్రీస్తు తన యొక్క శిష్యులు సైతాలను వదిలిచేసేసి అద్భుతమైన సేవ చేసి దేవుడి దగ్గరికి వచ్చి మేము అద్భుతంగా సేవ చేసావు దేవా అంటే, దెయ్యాలు మీకు లోబడుతున్నవని మీరు సంతోషించటం కాదు, కానీ పరలోకమందు జీవ గ్రంథంలో మీ పేర్లు ఉన్నాయని సంతోషపడండి అని లూకాసు వార్త 10వ అధ్యాయంలో చెప్తాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనంలో ఏం చెప్తాడు? అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పారు. ఈ లోకంలో నేను అత్యద్భుతమైన సేవ చేస్తున్నాను, దెయ్యాలు పోతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, నేను అద్భుతంగా చేస్తున్నానని చెప్పి ఇక్కడే సంతోషపడకోకుండా పరలోక రాజ్యంలో దేవుడి జీవ గ్రంథంలో ఆయనకి నచ్చినట్లుగా నీ పేరు లిఖించబడి ఉన్నదా లేదా అనేది నేను పరిశీలించుకో. జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నదా లేదనేది నువ్వు చూసుకో. ఒకవేళ జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే, దేవుడికి నచ్చినట్లుగా ఆదర్శవంతమైన జీవితం, నిష్కలంకమైన జీవితాన్ని నువ్వు జీవించకపోతే నువ్వు నరకానికి వెళతావు అని చెప్పాడు.
కీడు చేసేవాళ్ళు నరకానికి వెళ్తారు, దుష్టులు నరకానికి వెళ్తారు, తర్వాత ఈ లోకంలో సుఖపడే వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పినట్లుగా జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. వాళ్ళు ఎవరంటే పిరికి వాళ్ళంటే దేవుణ్ణి ఒప్పుకోనోళ్ళు. విశ్వాసులు అంటే బాప్తిసం తీసుకుంటారు కానీ అవిశ్వాసంతోనే తమ జీవితాన్ని మొత్తం కలిసి దేవుడు చేస్తాడా చేయడా, దేవుడు నా జీవితంలో చేస్తాడా లేదని ఎప్పుడు అవిశ్వాసంతోనే ఉంటారు. ఇతరుల్ని ఏడిపించేవాళ్ళు, శారీరకమైన కోరికలతో జీవించేవాళ్ళు, ఎప్పుడు అబద్ధాలాడుతూ అబద్ధమైన జీవితాన్ని జీవించేవాళ్ళు నరకంలో ఉంటారని దేవుడు చెప్పినాడు. మరి అక్కడ ఎంత ఘోరంగా ఉండదో తెలుసా? లాజరు ధనవంతుడిది మీరు చూస్తే తెలిసిపోద్ది. వేదనకరమైన స్థలము. అక్కడికి వెళ్ళకూడకుండా ఉండటానికి యేసుక్రీస్తు తన ప్రియకుమారుని పంపించాడు. కాబట్టి ఆయన పట్ల మీరు విశ్వాసం ఉంచి ఆయన నిజముగా వెంబడించినట్లయితే పరలోక రాజ్యానికి వెళ్తాం. మరి పరలోక రాజ్యం ఎలాగ ఉంటుందో తెలుసా? దేదీప్యవంతమైన కాంతివంతమైన దేవుడి యొక్క వర్చస్సు వెలుగుతో ప్రకాశవంతంగా ఉండదని ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 5వ అధ్యాయమో 7వ అధ్యాయమో 22వ అధ్యాయంలో చెప్పబడుతుంది. తండ్రి అయిన దేవుడు సింహాసనాల మీద కూర్చుంటే ఆ సింహాసనాల చుట్టూతో కెరూబులు, శరాపులు, 24 పెద్దలు, కోట్ల కొలది దేవదూతలు అందరూ చేత ఆరాధించబడుతూ స్తుతించబడుతూ కాంతివంతమైన ఆ యొక్క మధ్యలో 7వ అధ్యాయంలో దేవుడిని ప్రేమించి దేవుడి చేత పరిశుద్ధపరచబడి పవిత్రమైన వస్త్రాలు ధరించుకొని దేవుడి చేత అంగీకరించబడిన వ్యక్తులు దేవుణ్ణి స్తుతిస్తూ కొనియాడుతూ గాన ప్రతిగానాలు చేస్తుండే అత్యద్భుతంగా ఎంతో ఎటువంటి వేదనలు లేకోకుండా సంతోషకరమైన జీవితం లాగా మీరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ అధ్యాయం చదువుకుంటే ఎంతో అత్యద్భుతమైన దేవుడు ప్రశంసించబడే స్థలముగా పరలోక రాజ్యం ఉంటుంది. అంటే ఈ వేదనకరమైన స్థలానికి, ఈ నరకానికి వెళ్ళకోకుండా ఉండాలంటే ఆ అత్యద్భుతమైన దేవుడు కొనియాడబడే, దేవుడు నివసించే స్థలము, దేవుడు యొక్క నివసించే స్థలము భూమి పుట్టినది మొదలుకొని కాదు, దేవుడు తన యొక్క రాజ్యాన్ని పరలోకమందున్న తండ్రి అంటాము. ఆ పరలోక రాజ్యంలో సుస్థిరమైన నివాసం చేసుకుని తన యొక్క గాన ప్రతిగానాల చేత దేవదూతలు, శరాపులు, కెరూబులు, 24 పెద్దలు, కోట్ల కొలది దూతలు గాన ప్రతిగానాలు చేస్తుంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ స్తుతి గానాలు వచ్చిన ఆసీనుడైన ఆ పరలోక రాజ్యంలో నిన్ను కూడా నిలబెట్టాలని దేవాది దేవుడు వచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? అక్కడికి వెళ్ళాలంటే దేవుడి యందు విశ్వాసం ఉంచాలి. మరలా రెండో చెప్తున్నాడు, నికోదేముకు చెప్పినట్లు యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనం 5వ వచనంలో, క్రొత్తగా జన్మించటేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. నీటి మూలంగాను ఆత్మ మూలంగానే జన్మించాలి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం మొట్టమొదటిది, ఆయన పంపిన ఆయన కుమారుడి యందు విశ్వాసం ఉంచడం మొదటిది. రెండోది ఆయనలో క్రొత్తగా జన్మించాలి. మూడోది దేవుడి చిత్తానుసారంగా జీవించాలి. ఇందా తెలిసిన ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు నా పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోక రాజ్యంలో. నువ్వు దేవుడి పట్ల, దేవుడి కుమారుడి పట్ల విశ్వాసం ఉంచాలి. తర్వాత క్రొత్తగా జన్మించి నీటి అంటే శారీరకంగానే ఆత్మీయంగానే జన్మించాలి. దేవుడి చిత్తాన్ని జరిగించే వ్యక్తిలాగా ఈ లోకంలో ఉంటే ఆ పరలోక రాజ్యంలో నీవుంటావు. పరలోక రాజ్యంలో నీవున్నప్పుడు, ఆ గ్రంథాలు విప్పబడినప్పుడు దేవుడు నీకు అంటే తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఉండాలని ఒక సంఘానికి దేవుడు చెప్తాడు. 3వ అధ్యాయంలో 4వ వచనము, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగన తెల్లని వస్త్రములు ధరించుకొంచును. జీవ గ్రంథంలో ఉంచి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటాడు. నువ్వు జీవ గ్రంథంలో నీ పేరు లిఖించుకోవాలంటే తెల్లటి వస్త్రాలు, పవిత్రమైన పరిశుద్ధమైన దేవుడికి నచ్చిన జీవితాన్ని కలిగి ఉంటే జీవ గ్రంథంలో నీ పేరుంటది. మనలా దేవుడు తండ్రి ఎదుట ఇతడు నాకు నచ్చినట్లుగా జీవించాడని నేను ఒప్పుకొని ఆ పరలోక రాజ్యంలోకి నిన్ను ప్రవేశింపచేస్తాడు. ప్రియమైన దేవుడి సంగమా, ఆ యొక్క ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో తెల్లటి వస్త్రాలు ధరించుకొని నువ్వు ఇచ్చిన మా రక్షణకై స్తోత్రాలని గాన ప్రతిగానాలు చేసే ఆ యొక్క పరలోక రాజ్య సమూహంలో నువ్వు ఉండాలని దేవాది దేవుడు కోరుకొని ఈ లోకానికి వచ్చి నీ కొరకు చనిపోయి పవిత్రమైన రక్తాన్ని చిందించి నిన్ను పవిత్రపరిచి నీకు రక్షణని ఏర్పాటు చేసి ఆ రక్షించబడటం ద్వారా దేవుడి చిత్తంలో నడిపించబడటం ద్వారా దేవుడికి ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవించి నీ పేరుని పరలోక రాజ్యంలో లిఖించుకొని జీవ గ్రంథంలో జీవ మార్గాన్ని నువ్వు అన్వేషించి పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడి కోరిక.
అలాంటి దేవుడి చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నువ్వు దేవుడు ఉండాలని ఈ లోకానికి వచ్చాడు. అలా జరిగించుకోకుండా నా చిత్తానుసారముగా నేను జీవిస్తానంటే నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళటానికి ప్రవేశం లేదు. ఎంత మాత్రమో జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడకపోతే పరలోక రాజ్యానికి నీకు అర్హత ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము దేవుడి చిత్తాన్ని జరిగించి పరలోక రాజ్యంలో ఉండటానికి కావాల్సిన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపను దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి తన సర్వసత్యంలో నడిపిస్తూ పరలోక రాజ్యంలో ఉండే కృపని, జీవ గ్రంథంలో మీ పేర్లు లెక్కించబడే కృపని మీకందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన సన్మార్గంలో మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.